దీంతో పాటు మేము కూడా యూనివర్సిటీ కూడా ఏమవుతుంటే రెగ్యులర్ యూనివర్సిటీలో కొంచెం స్పోర్ట్స్ అని, గేమ్స్ అని, కల్చరల్ యాక్టివిటీస్ అని ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి కూడా అటువంటి అవకాశాలు కల్పించి అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈవెన్ అంబేద్కర్ 125వ జయంతి అప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెట్టాం. మొన్న యూనివర్సిటీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళా పెట్టాం. జైల్లో ఉన్న 2 ఖైదీలకు కూడా ప్రైజులు వచ్చినాయి. దాంట్లో వాళ్ళు రాసినటువంటి అంటే వాళ్ళ జీవితాన్ని ఓపెన్ యూనివర్సిటీ ఏ రకంగా మలుపు తిప్పింది అనే అంశాలు రాయమని చెప్పేవాళ్ళని. వాళ్ళు రాసిన వాటిలో ఎంపిక చేసి కొన్ని పుస్తకంగా రూపొందించాం. అంటే స్టూడెంట్ జీవితాన్ని, విద్యార్థి దశని అనుభవించలేని వాళ్ళు కూడా ఇప్పుడు మరొకసారి దాన్ని అనుభవించడానికి కూడా ఒక అవకాశం, చదువుకోవడానికి. రెండోది చివరి శ్వాస వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఆ అవకాశం కన్వెన్షన్ యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ చేయలేవు కదా. సో మేము మా యూనివర్సిటీ అవకాశం కూడా ఇస్తుంది.